జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. గత భాగంలో మనము 9వ అధ్యాయమైనటువంటి రాజవిద్య రాజగుహ్యయోగం వరకు చెప్పుకున్నాం. భగవానుడు ఆ అధ్యాయంలో చెప్పినటువంటి భగవత్ సంబంధమైన భక్తిపూర్వకమైనటువంటి విషయాన్నిటినో కూడా అతి రహస్యమైనటువంటి గుహ్యితం అని చెప్పారు కనుక ఆ రహస్యాన్నంతటినీ కూడా అధ్యాయంలో మనకి వెల్లడి చేశారు. మరి ఇప్పుడు 10వ అధ్యాయముగా విభూతి యోగాన్ని ప్రారంభిస్తున్నారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ 10మోऽధ్యాయః విభూతి యోగః. ఈ అధ్యాయం యొక్క పేరు విభూతి యోగం అన్నారు. విభూతి అంటే ఐశ్వర్యము. ఈ ఐశ్వర్యము ఎవరి ఐశ్వర్యం? భగవదైశ్వర్యము. ఆయన యొక్క ఐశ్వర్యము ఈ జగత్తంతా కూడా అది వ్యక్తమవుతూనే ఉన్నది. ఈ జగమంతా కూడా ఏదైతే మనకు కనిపిస్తుందో అంతా కూడా పరమాత్మ యొక్క విభూతి, అది పరమాత్మ యొక్క తత్వాన్ని వ్యక్తము చేసేది. వాస్తవానికి ఆ పరమాత్మ యొక్క తత్వము ఎల్లడలా ఉన్నప్పటికీ కూడా కొన్నిటి యందు మాత్రం అవి ప్రస్ఫుటంగా వ్యక్తమవుతూ ఉంటాయి. వాటిని మనకి ఈ విధంగా విశదీకరించడం వల్ల మరి పరమాత్మ యొక్క ధ్యానము, ఆయన యొక్క స్మృతి ఎల్లడలా కలిగి ఉండడానికి మనకి ఉపకరిస్తుంది. కనుక పరమాత్మ ఈ విధంగా ఈ అధ్యాయాన్ని మనకి ఇచ్చి ఉండొచ్చు. అయితే గత 7, 8, 9 అధ్యాయాల్లో అక్కడక్కడ కూడా ఈ విభూతుల్ని చెబుతూనే వచ్చారు. అయితే ప్రత్యక్షంగా మళ్ళీ వాటిని ఎక్కువ ప్రమాణంతో మనకు అందించడానికి ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. అటువంటి భగవద్విభూతుల్ని మనకి తెలియజేయబోతూ భగవానుడు ఇలా చెబుతున్నారు. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః ఇత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయా. భగవాన్ ఈ విధంగా అంటున్నారు, అర్జున మరియు నా హితవచనమును వినుము. నీ ఎడల కలిగిన అనురాగముతో నీ మేలు కోరి చెప్పుచున్నాను. ఇప్పటి వరకు చెబుతూ వచ్చినటువంటి అనేక జ్ఞాన సంబంధమైన విషయాలు, ఆయన యొక్క విభూతులని వెల్లడిస్తూనే, అర్జున మరియు నేను చెప్పేటువంటి ఈ హితవచనాన్ని వినుము. ఎందువల్లంటే నీ యందు కలిగేటువంటి అనురాగం వల్ల, ప్రియత్వ భావన చేత నీ మేలు కోరి చెబుతున్నాను అన్నారు. శిష్యుని పట్ల గురునికి ఉండేటువంటి భావన ఇక్కడ ఏ విధంగా ఉంటుందో తెలియచేస్తూ, శ్రద్ధాళువై ఆలకిస్తున్నటువంటి శిష్యుడికి ఆ గురువు మరీ మరీ బోధిస్తారట. లోతులకెళ్ళి ఇంకా ఉండేటువంటి జ్ఞాన గనిని తవ్వి మరీ అందిస్తారు. ఎవరికి అంటే శ్రద్ధావంతుడై ఆ గురువు చెప్పే వాక్యాలను ఎవరైతే ఆలకిస్తూ ఉంటారో వారికి ఇంకా ఇవ్వాలనిపిస్తూ ఉంటుందంట ఆ గురుదేవులకి. ఆ విధంగానే అర్జునుడు ఇప్పటివరకు చెప్పినటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి ఈ భగవద్గీత అమృతాన్ని గ్రోలుతున్నటువంటి వాడై ఉన్నాడు. కనుక అతని యొక్క శ్రద్ధను చూసినటువంటి భగవానుడికి ఆయనకి ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనిపించి ఇలా చెప్తున్నారు. నీ యందు కలిగేటువంటి అనురాగ భావనతోటి, ప్రియత్వ భావనతోటి మరలా చెబుతున్నాను విను అర్జున. ఇంతకు ముందు చెప్పిన వాటిని ఇంకా విశదంగా నీకు వివరించబోతున్నాను అన్నారు. ఈ విధంగా ఉంటుందండి ప్రియ శిష్యుని యందు గురువుకు కలిగేటువంటి ఒక ఆప్యాయత భావన. అయితే మరి ఆ గురువు ఏమని చెబుతున్నారు అంటే మేలు కోరి హితవాక్యాలు చెబుతున్నాను వినన్నారు. హితవు చేసేవాడు అంటే అన్నింటికంటే గొప్ప హితవు ఎవరు చేస్తారు అంటే మనకి ఈ జ్ఞానాన్ని అందించువారే అసలైన హితకారులండి. ఎందుకంటే హితవు అంటే మేలు చేయువారి. నీకు ఏమి కావాలో దాన్ని గుర్తించి ఇచ్చేవారు హితవు చేసేవారు. కానీ ఎన్ని హితవులు చేసినా అందరూ మనకి దేనికి సంబంధించిన హితవు చేయగలుగుతారంటే భౌతిక సంబంధమైన హితవుని చేకూర్చువారు ఉండొచ్చు. మనకి మన తల్లిదండ్రులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, ఇంకా ఇతరితర సంబంధ బాంధవ్యాలు ఉన్నవారు ఉండొచ్చు. వారందరూ కూడా మనకు అంతో ఇంతో మేలు చేసేవారై ఉండొచ్చు.
కానీ ఏ పరంగా వారు మేలు చేయగలుగుతారంటే ఈ దేహ సంబంధంగా మాత్రమే వారందరూ కూడా మనకి మేలును చేకూర్చగలరు. కానీ అసలైన మేలు ఎవరు చేకూరుస్తారండి అంటే ఈ జ్ఞానబోధన చేసి మనకు ఆ జ్ఞానాన్ని అందించేటువంటి గురుదేవులే మనకు అసలైన హితువు చెయ్యువారు. అంటే ఆత్మోద్ధారణ అనేది చేసుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానం మనకి ఎవరు ఇస్తూ ఉంటారో వారే నిజమైన మనకి హితువు చేయువారుగా మనం అర్థం చేసుకోవాలి. కావున ఆ విధముగా శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ నీ మేలు కోరి నీ యొక్క ఉద్ధారణ కోసము నీవైన ఆత్మని ఉద్ధరించుకోవడం కొరకు అవసరమైనటువంటి హితవును చెబుతున్నాను విను అర్జున అన్నారు. ఈ విధముగా చెప్పడం వల్ల ఆ శిష్యుడికి కూడా ఎంతో శ్రద్ధాభావం అనేది పెరుగుతుంది. మరియు ఇలా చెబుతున్నారు ఆయన భగవానుడు, నమే విదుసురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాంచ సర్వసః. నా పుట్టు పూర్వోత్తరములు దేవతలు ఎరుగరు, ఋషులు ఎరుంగరు, వారందరికీ నేనే మూల కారణమై ఉన్నాను అన్నారు. అంటే నా ఆది నా మూలం ఏమిటో దేవతలు కూడా ఎరగరు, ఋషులు కూడా ఎరగరు. ఎందువల్ల అంటే వారందరికీ కూడా ఆదిలో ఉన్నవాడిని నేను, మూల కారకుణ్ణి నేనై ఉన్నాను కనుక మూలం ఎప్పుడూ కూడా దాని తర్వాత వచ్చిన దానికి ఎరుక అవకనే ఉంటుంది. ఈ సమస్త సృష్టిలో కూడా ఉన్నటువంటి ప్రతీది కూడా భగవంతుడే ఆది కారణంగా కలిగి అంటే మూలంగా కలిగి ఉద్భవించినది. అలా ఉద్భవించినటువంటి సృష్టిలోనే అంతర్భాగంగా ఉన్నటువంటి వారే దేవతలు ఋషులు కూడా. వారందరూ కూడా మహనీయత్వాన్ని అయితే పొందారు, వారందరూ కూడా పరమాత్మ యొక్క అనుభూతిని అనుభవించినటువంటి వారై ఉన్నారు. కానీ అటువంటి వారికి కూడా నేను పూర్ణంగా తెలియను అన్నారు ఇక్కడ. ఎందుకంటే నేనే వారికి మూలములో ఉన్నటువంటి వాడిని కనుక తమ మూలం ఎలా అయితే తమకు తెలియదో అంటే ఎవరైనా సరే మనం పుట్టిన దగ్గర తర్వాత ఏమిటో చెప్పగలం, కానీ అంతకు ముందుది మన యొక్క మూలం మనకి ఎలా తెలియదో అలాగే ఈ దేవతలు ఋషులు కూడా వాళ్ళందరూ కూడా నా మూలంగానే వాళ్ళు మరి ఇక్కడికి వ్యక్తమై ఉన్నారు కనుక వారికి కూడా నేను పూర్ణంగా అర్థం కాను అన్నారు, తెలీదు అన్నారు. తెలీదు అంటే అర్థం ఇక్కడ ఋషులకు కూడా తెలియదు అంటే వారెవ్వరూ దీన్ని పొందలేదని అర్థం కాదు. తెలియదంటే దాన్ని ఎంత తెలిసిన వారే, కానీ అసలు పూర్ణంగా అసలేమిటనేది ఎవ్వరికీ తెలియదండి. ఇది దీని యొక్క అంతరార్థం. కానీ మరి ఎంత తెలిసినా దాని అనుభూతిని మాత్రం పొందవచ్చు. చూడండి, ఎంతవరకు ఎవరికి ఎంత అవసరమైతే అంత అన్నాన్ని తిని మన కడుపు నింపుకుంటూ ఉంటాం. ఉంది కదా అని అనంతంగా తినలేం. అలాగే ఇప్పుడు గంగాజలం అనేది అపారంగా ఉన్న దాని యొక్క నీరుని ఒక చిన్న గరిటెతో మనము తీసుకుని చూసినా ఆ గంగ యొక్క రుచి తెలిసినట్లే అవుతుంది. అంత ఎక్కువ నీరుంది కదా అని చెప్పి అమాంతంగా తాగలేం. దానికి ఎంత అవసరమో అంతవరకే దాన్ని పానం చేయగలుగుతారు. అలాగే భగవంతుని యొక్క ఆ యొక్క తత్వము కూడా అనంతము. ఆ అనంతములో ఇంత అనుభూతికి వచ్చినా దాని రుచి ఏమిటో అర్థమైపోతుంది, అది తెలిసినట్లే. ఋషులు ఎవరికీ తెలియదు అంటే వాళ్ళకి అమాంతం అంతగా అది ఎవరికీ తెలియదు, కానీ అంతో ఇంతో అందరూ అనుభవించిన వాళ్ళే మహనీయులు, వాళ్ళందరూ ఋషులు. కావున మూలం ఏమిటో తెలియదన్నారు కానీ అసలు తెలియదని మాత్రం ఇక్కడ అర్థం కాదు. ఎంత తెలిసినా అది కొంత అనుభూతికి వస్తూనే ఉంటుంది. కావున ఇక్కడ దాని గొప్పతనం గురించి చెప్పడం కోసం, అది ఎంతో గొప్పది అని చెప్పడం కోసమే ఈ విధంగా మనకి చెప్పడం జరిగింది. మన చిన్నతనములో మన పెద్దలు కథ కూడా చెబుతారు దీనికి. ఏమిటి అంటే ఒకనాడు బ్రహ్మదేవుడు విష్ణువు వారిరువురు కూడా ఒక విషయముగా చర్చించుకుంటున్నప్పుడు అక్కడికి శివుడు వచ్చి ఆ ప్రశ్నకు సమాధానంగా తనకి ఆది అంతము కనుక్కోమని, అలా కనుక్కున్న వాళ్ళు ఎవరో మీరిరువురిలో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారని చెప్పి అనడము. అప్పుడు శివుడు తన యొక్క ఆకృతిని విస్తృతం చేయటము, అంటే ఆ లింగాకృతి భూమి ఆకాశమును చొచ్చుకుని పోయి అలాగ పెరిగిపోతూ ఉంది. ఆ పెరిగిపోతూ ఉన్నప్పుడు మరి దీనికి తుది ఏదో మొదలు ఏదో కనుక్కోగలిగి ఎవరైతే వస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు, వారికి ఆధిక్యత అని చెప్పి ఆ శివుడు చెబితే సరే, అప్పుడు మరి ఎవరు ఏ దిక్కుగా వెళతారనుకున్నప్పుడు అందుకు విష్ణువు
నేను పాదముల వైపు పోతాను, దాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తాను అంటే బ్రహ్మ అహంతో నేను శిరస్సు వైపే వెళ్తాను కనుక అక్కడ మూలం ఎక్కడుందో అది కనుక్కుని వస్తానని చెప్పి బయలుదేరుతారు. బయలుదేరితే విష్ణువు ఎంత దూరం వెళ్ళినా ఆయనకి ఆ పాదాలు తగలవట. అప్పుడు వెనుదిరిగిపోతాడు. వెనుదిరిగి వచ్చేసి నేను వాటిని దర్శించలేకపోయానని చెప్తాడు. కానీ బ్రహ్మగారు కొంతసేపటికి వచ్చి నేను చూశానని చెప్తాడట. సరే ఏమి చూసావని, నేను నిజంగానే కనుక్కొని వచ్చాను, మరి దీనికి సాక్ష్యం ఏమిటి అని చెప్తే అప్పుడు ఆయన ఒక గోవును తీసుకొచ్చి ఒక మొగలి రేకును తీసుకొచ్చి సాక్ష్యాలు ఇప్పిస్తూ ఉంటాడు. వాళ్ళు ఆ విధంగానే నిజంగానే బ్రహ్మ చూశాడండి అంటే మొగల రేకు చూశాడని చెప్తుంది, ఆవు తల ఊపుతుంది. అయితే యథార్థానికి అప్పుడు గుర్తించి శివుడు అంటాడన్న నా యొక్క ఆది అంతములు తెలియలేనివి, అది ఎవ్వరికి కూడా గోచరము కానది. ఇక్కడ శివుడు అంటే పరబ్రహ్మతత్వం అని అర్థం. శివుడు అంటే ఒక రూపమని కాదు, ఇక్కడ అదే పరమాత్మ యొక్క తత్వము. దాన్ని తెలుసుకోవడానికి ఆ బ్రహ్మ విష్ణువులు కూడా మరి ప్రయత్నించి విష్ణువు సత్యాన్ని ఒప్పుకున్నాడు అక్కడ, తెలుసుకోలేము అని. కానీ అహమైన బ్రహ్మ తెలుసుకున్నాను అని అసత్యమాడాడు, తెలుసుకోనకపోయినప్పటికీ. కనుక ఎవ్వరూ కూడా నా యొక్క ఆది అంతమును తెలుసుకొనలేరు. దీనికి సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు కూడా అసత్య దోషాన్ని పొందుతారు. కనుక అసత్యమైనటువంటి బ్రహ్మకు ఇలా మీద పూజ లేదని, అలాగే అసత్యమునకు సాక్ష్యాన్ని ఇచ్చినటువంటి మొగల రేకు పూజకు పనికిరాదని, మరి గోమాత అయ్యుండి కూడా మరి తల ఊపి తోక వెనక వాళ్ళ నుంచి లేదు అని చెప్పింది కనుక తోక పూజనీయము, తల కాదు అని చెప్పి ఇలాగ చెప్పారని మనకి మన పూర్వీకులు మన యొక్క పెద్దలు కథగా చెప్పేవారు. దీని అంతరార్థం ఇదే. ఎవరూ తెలుసుకోలేరు అని కాదు ఇక్కడ, దాన్ని కొద్దిగా తెలుసుకుని దాని అనుభూతిని మాత్రం పొందుతూ ఉంటారు. కానీ తెలుసుకోవడం ఎవరికి కూడా సాధ్యము కాదు. ఆ బ్రహ్మ విష్ణువులకే అది సాధ్యము కాలేదు. ఎందుకంటే ఈ కనిపించేటువంటి సమస్తమైనటువంటి జగత్తు కూడా అందరికీ కూడా మూలము నేనై ఉన్నా, నా తర్వాత ఇవన్నీ పుట్టిని కనుక నా తర్వాత పుట్టిన వీటికి నేను తెలియలేను, వాటికి నేను తెలియను అని చెప్పి దీని యొక్క అంతర్భావము. యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢస్సమర్త్యేషు సర్వపాపై ప్రముచ్యతే. ఆది అంతములు లేని వానిగాను సర్వలోక ప్రభువుగాను నన్ను తెలుసుకున్నవాడు మనుషుల్లో మేటి జ్ఞాని, వాడే పాపరహితుడు. కనుక ఎవరు గొప్ప జ్ఞానవంతులో, ఎవరు పాపరాహిత్యాన్ని పొందగలరో మనకి ఈ శ్లోకం ద్వారా భగవానుడు తెలియచేశారు. ఎవరు ఆ విధమైన స్థితికి వెళ్ళగలుగుతారంటే భగవాన్ని ఎవరైతే ఆది అంతము లేనివానిగా తెలుసుకోగలుగుతారో, సర్వలోక ప్రభువుగా గుర్తించగలుగుతారో, బ్రహ్మాండం యావత్తుకి కూడా ఆయనే ఈశ్వరుడు, ఆయనే పాలించువాడు అని అంగీకరిస్తారో, తెలుసుకుంటారో, అలాగే ఎప్పుడు కూడా పరమాత్మకి ఆది అంతము లేదు, సనాతనమది, ఎప్పుడూ ఉండేది, దానికి నాశనం అనేది లేదు అని ఎవరైతే అనుభవంగా గుర్తిస్తారో అటువంటి వాడే మనుషుల్లో మేటి జ్ఞాని. కనుక జ్ఞానముల్లోకెల్లా గొప్ప జ్ఞానం ఏమిటి అంటే ఈ విధమైన భగవత్తత్వాన్ని తెలుసుకోవడమే అది గొప్ప జ్ఞానమై ఉన్నది. కనుక పరమాత్మ తత్వాన్ని ఇలా అంగీకరించగలిగితే ఆది అంతములు లేని తత్వమే పరబ్రహ్మతత్వం అని నీకు తెలియాలంటే దాని అనుభూతిని నువ్వు కూడా అంతో ఇంతో పొందినప్పుడే అది ఎలా తుది మొదలు లేనిదో అర్థమవుతుంది. అలా తెలుసుకున్నవాడు ఆయనే సర్వ బ్రహ్మాండానికి కూడా నియామకుడై ఉన్నాడని తెలుసుకుంటాము, సర్వలోక ప్రభు అయి ఉన్నాడని గుర్తిస్తాము. అటువంటి వాడే మనుషుల్లో శ్రేష్ఠుడవుతాడు, ఉత్తమ జ్ఞాని అవుతాడు. వాడే సర్వ పాపముల నుంచి కూడా విడువడగలుగుతాడు, అన్ని పాపముల నుంచి కూడా. ఎందువల్ల అంటే ఇలా తెలుసుకోవడమే జ్ఞానము, ఆ జ్ఞానమే సర్వ పాపాలని కూడా దగ్ధం చేయగలుగుతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నారు. కనుక ఎంత గొప్ప పాపపు మూట అయినప్పటికీ కూడా కట్టెలు అనేకంగా ఉన్నా నిప్పు చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ కూడా ఆ నిప్పు అంటుకుంటే ఆ కట్టెలన్నీ దహనమైపోతాయి. అదే విధముగా ఈ జ్ఞానం అనేటువంటి స్థితి ఎవరిలో అయితే కలిగిందో పరమాత్మే సర్వ నియామకుడని గుర్తించబడతాడో, పరమాత్మ యొక్క స్థితి ఎంత గొప్పదో తెలుసుకుంటాడో
ఆది అంతము లేనివాడిగా పరబ్రహ్మతత్వాన్ని గుర్తిస్తాడో వాడు అన్ని పాపముల నుంచి కూడా విడువడగలుగుతాడు, వాడే గొప్ప జ్ఞాని అని చెప్పి భగవానుడు తెలియచేస్తూ ఈ జగత్తులో అన్ని జీవుల్లోకి వచ్చేటువంటి ఈ గుణాలన్నిటికి కూడా మూల కారణము నేనై ఉన్నానని తెలియచేస్తూ బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమస్సమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ అహింసా సమతా తుష్టి తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. తెలివియు తేటయు మోహరాహిత్యమును క్షమ సత్యములను శమ దమములను సుఖ దుఃఖములను చావు పుట్టుకులను భయ నిర్భయములను అహింసయు సమత్వమును సంతృప్తియు తపస్సును దానమును కీర్తి అపకీర్తులను వెయ్యేళ నానాభంగుల ప్రాణికోట్లకు ఏర్పడేటువంటి భావ సంకటనలన్నీ నా మూలమునే కలుగుచున్నవి అన్నారు. ఈ 2 శ్లోకాల ద్వారా భగవానుడు కొన్ని సవ్యమైనటువంటి గుణాలని, కొన్ని అపసవ్య గుణాలని తెలియజేశారు. అంటే ఉండదగినటువంటి గుణాలు, మంచి గుణాలు కొన్ని చెబితే ఉండకూడనటువంటి చెడ్డ గుణాలు కూడా కొన్ని చెప్పారు. ఇక్కడ సుఖం అన్నారు, దుఃఖం అన్నారు, అలాగే భయం అన్నారు, నిర్భయం అన్నారు. ఇలా కొన్ని విరుద్ధ భావాలు కూడా చెప్పారు, కొన్ని అనుకూల భావాలు చెప్పారు. కానీ అవి ఇవి కూడా చెప్పి ఏం చెప్తున్నారు? అన్నింటికీ మూలము నేనయ్యే ఉన్నాను, నానా భంగులుగా వచ్చేటువంటి ప్రాణికోట్లకు ఏర్పడే భావ సంఘటనలన్నిటికీ కూడా నేనే మూలము అన్నారు. ఎందువలన ఇది మనము గమనించుకోవాలి. ఎందుకంటే మంచైనా చెడ్డైనా ఏదైనా సరే, ఎవరెవరి యొక్క అనుభవం ఏదైనా సరే యథార్థానికి పరమాత్మకు సంబంధించింది కాదు. అది వారి వారి యొక్క కర్మానుసారంగా వారికి ఆ ఫలం అందుతూ ఉంటుంది. కానీ అన్నింటికీ మూలము నేనే అనడానికి ఇక్కడ భగవాన్ అంటానికి కారణం ఏమిటి అంటే, ఏది అనుభవించినా, ఏది వచ్చినా, ఏది పోయినా ఇదంతా కూడా ఆయన నుంచి ఉత్పన్నమైనటువంటి ప్రకృతిలో జరిగేదే తప్ప, ఈ జగత్తులో అనుభవించేవే తప్ప ఆయన లోపల ఏమీ లేవు. అంతటికీ ఆయనే మూలం. ఆయన శక్తిని ఉపయోగించుకునే మరి ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా భౌతికంతో సంబంధాన్ని పెట్టుకుని ఈ భౌతికమైనటువంటి శరీరముతోటి, అంటే ఈ దేహముతోటి కలయిక కలిగి అనేకమైన చర్యలు, ప్రతిచర్యలు జరుపుతూ ఉంటాయి. ఏదో ఎన్నో విధాలైనటువంటి భావాలను అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటాయి. కానీ ఎన్నెన్ని తెచ్చుకున్నా, ఏమేమి వచ్చినా, ఏమేమి పోయినా అవన్నీ పరమాత్మకు ఈవలే కానీ ఆవల కాదు. అంటే దగ్గర నుంచి ఆ మూలములో నుంచి ఇవన్నీ ఉత్పన్నమై అక్కడే ఇవన్నీ జరుగుతున్నాయి. కనుక ఇవేవి కూడా యథార్థము కాదు. ఒక వ్యక్తికి వచ్చినటువంటి స్వప్నము లాంటిది ఇదంతా కూడా. ఆ స్వప్నలోకములో ఎన్నెన్ని జరిగినా ఆ స్వప్నానికి మూలం ఎవరు అంటే ఆ పరున్నటువంటి వ్యక్తికి వచ్చినటువంటి ఆ స్వప్నం, ఆ పరున్నటువంటి వ్యక్తి. కనుక ఆ వ్యక్తి లోపల ఇవన్నీ జరుగుతాయి. కానీ వాటన్నిటికీ కూడా అవన్నీ కూడా బయటే ఉంటాయి తప్ప, అంటే ఆ కళలోవే తప్ప యథార్థము కాదు. అలానే భగవంతుని కంటే అన్యమైనటువంటి పరమాత్మతత్వము నుంచి ఉద్భవించినటువంటి ఈ మాయాజనిత లోకములోనే అనేక విధాలైనటువంటి విరుద్ధ భావాలు, అనుకూల భావాలు అన్నీ ఉంటాయే కానీ వాటన్నింటికీ మూలం అదైనప్పటికీ కూడా ఆ మూలం ఈ తేటతోటి అంటదు. మూలమే కనుక ఇవన్నీ కూడా నా మూలంగానే కలుగుతున్నాయంటే అర్థం ఏంటంటే, ఇవన్నీ కూడా కళకి ఆధారం ఎవరంటే కళ వచ్చిన వాడే ఆధారం. ఆ స్వప్నానికి ఆధారం ఎవరండి అంటే ఆ స్వప్నాన్ని పొందినవాడు ఉండబట్టే ఆ స్వప్నం అనేది వచ్చింది. ఆ స్వప్నంలో ఉన్న పదార్థాలన్నిటికీ ఆధారం ఎవరంటే ఆ స్వప్నము ఎవరికైతే వచ్చిందో వాడే ఆధారము. అదే విధముగా ఈ జగత్తులో కలిగేటువంటి అన్ని రకాలైనటువంటి భావ పరంపరలన్నిటికీ కూడా ఆధారం ఎవరు అంటే ఈ జగత్తంతట కూడా ఎక్కడి నుంచి ఉద్భవించిందో, దేని నుంచి శక్తిని తీసుకుని ఇదంతా వ్యక్తమవుతుందో అదే ఆధారము, అదే పరబ్రహ్మతత్వము. కనుక అక్కడి నుంచి ఇవన్నీ కూడా వర్తనం చేస్తున్నాయి కనుక, అక్కడి నుంచి శక్తిని తీసుకుని వ్యవహారం చేస్తున్నాయి కనుక ఆ కారణంగా వీటన్నింటికీ మూలము నేనై ఉన్నానని చెప్పడానికి కారణమై ఉన్నది. కానీ వాస్తవానికి జీవుడుగా అనుభవించేటువంటి ఏ యొక్క పరిస్థితులకు కూడా పరమాత్మ ఏ బాధ్యత వహించరు.
ఆయన ఎవ్వరికీ కూడా ఏ విధమైనటువంటి విధానంలోనూ కూడా ఏ విధంగానూ కూడా సక్తత కలిగి ఉండరు. ఎవరి యందు ఏ భేదభావము లేదు. ఎవరి కర్మలను అనుసరించి వారికి ఫలాన్ని అందజేస్తూనే ఉంటారు. ఇందులో ఎక్కడా కూడా ఏమాత్రం పక్షపాత ధోరణే ఉండదు. కానీ ఆయన ఏమీ చెయ్యకనే ఉంటారు. ఇంతకుముందు ఎన్నో మార్లు చెప్పుకున్నాం ఇదే విషయాన్ని. కనుక ఆయన నుంచి ఉద్భవించిన ఈ మాయాజనిత లోకములో జరిగే అన్నింటికీ కూడా కారణము అక్కడి నుంచి శక్తిని తీసుకుని ఇవన్నీ వర్తిస్తున్నాయి కనుక నేనే కారణం అని చెప్పారు. అది మనం ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి. అదే విధముగా ఈ మహర్షులు మనువులు వీరి గురించి కూడా భగవానుడు తెలియచేస్తూ మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తదా మద్భావా మానసా జాత ఏషాం లోక ఇమాః ప్రజా. ఈ సృష్టికంతటికి మూల పురుషులని చెప్పబడుతున్నటువంటి అత్రి మొదలైనటువంటి సప్తర్షులను, సనకాది మునికుమారులను, స్వయంభూ ప్రకృతి మనువులను తొట్టి తొలుత నా సంకల్పమున పుట్టిన వారే అన్నారు. మనకి మహర్షులున్నారు, సనక సనందాదులున్నారు, మనువులున్నారు. సప్తర్షులు అంటే 7, అలాగే సనక సనందాదులు 4, మనువులు అనేటువంటి వారు 14 మంది ఉన్నారు. వీరందరూ కూడా నా సంతతి వారే అని పరమాత్మ చెప్పారు. ఎలా అంటే ఈ అన్నింటికీ కూడా మూలము తానయ్యే ఉన్నాను. మొట్టమొదటి వీళ్ళందరికీ ఉద్భవ స్థానము ఎక్కడైంది అంటే పరమాత్మ నుంచి. పరమాత్మ యొక్క సృష్టి క్రమంలోనే ఆ మాయాజనిత సృష్టిలోనే మొట్టమొదట ఉద్భవించినటువంటి వారే ఇప్పుడు మనము చెప్పుకున్నటువంటి ఈ మనువులు, సప్తర్షులు, సనక సనందాదులందరూ కూడా పరమాత్మ సృష్టిలో ఆదిలో వచ్చినటువంటి వారే. అంటే ఏమిటి? ప్రారంభములో వారి నుంచి సృష్టి ఈ విధంగా వీరితో ప్రారంభమైనప్పుడు మరి మిగతా సృష్టి అంతా కూడా ఎక్కడి నుంచి ఉద్భవించిందంటే వారే మూల పురుషులు. ఇప్పుడు మనకి ఆ సప్తర్షులు, ఆ మనువులుగా చెప్పబడిన వీరందరూ కూడా ఈ మానవ జాతి అంతటికీ కూడా వాళ్ళే మూల పురుషులు. ఆ మనువులోంచే మానవ అనే పదం పుట్టిందని చెప్తారు. కనుక ఆ మనువుల ఆధారంగా, ఆ సప్తర్షుల ఆధారంగానే ఈ సృష్టిలో క్రమక్రమంగా ఈ వంశ పరంపరలన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఇలా వ్యాపకమైపోయినాయి. అందుకే మరి చూడండి, గొప్పవాళ్ళు, మహనీయులు, కొంతమంది బ్రాహ్మలు తాము చెప్తున్నటువంటి కర్మల్లో ప్రవర చెప్పుకునేటప్పుడు తమ వంశాన్ని గుర్తు చేసుకుంటూ ఏదో ఒక సప్తర్షుల యొక్క వంశ పరంపరని చెప్పుకుంటూ ఉంటారు, వారి గోత్రాన్ని చెప్పుకుంటూ ఉంటారు. అంటే మేము ఆ గోత్ర సంబంధంగా, అంతటి మహత్తరమైనటువంటి గోత్ర సంబంధంగా వచ్చినటువంటి వారము కనుక మాలో ఉన్నది కూడా అదే అనేటువంటి భావన కలగజేసుకోవడం కోసం ఆ విధంగా చెప్పుకుంటూ ఉంటారు. వారనే కాదు, ఇది అందరికీ వర్తిస్తుంది. మనందరికీ మూల పురుషులు వాళ్ళు. ఆ మనువులు, ఆ సప్తర్షులు, ఆ సనక సనందాదులందరూ కూడా మరి నివృత్తి మార్గంలో ఉన్నారు కనుక వాళ్ళందరూ మన గురు పరంపరగా వచ్చినటువంటి వారు. ఆ సనక సనందాదుల నుంచి మానవులకి హితవుని చేయగలిగే, జ్ఞానం చెప్పగలిగేటువంటి గురు పరంపరలన్నీ కూడా ఏర్పడ్డాయి. అలాగే ఈ సప్తర్షులు జ్ఞానవంతులు. అదేవిధంగా ఆ మన్వాదులందరూ కూడా మనకు వంశపురుషులై ఉన్నారు. ఆ విధంగా మన చరిత్రలన్నీ కూడా అక్కడి నుంచే వచ్చినాయి కనుక మనం గుర్తించాలి మన పూర్వీకులు ఎవరై ఉన్నారా. ఆ పూర్వీకుల యొక్క తత్వాన్ని బట్టే మనం ఇప్పుడు వ్యవహారం చేస్తూ ఉంటాం. మన వంశ ప్రతిష్టను మనం నిలుపుకుంటూ ఉంటాం. మన కుటుంబ గౌరవాన్ని మనం కాపాడుకోవడం మన ధర్మం ఎలాగో, మనం అనాదిగా వస్తున్నటువంటి వంశ పరంపరలో వచ్చే ప్రతిష్టను కూడా మనం కాపాడుకోగలిగి ఉండాలి. మరి మన అందరి యొక్క వంశ పారంపర్యంగా అర్థం చేసుకుంటే ఆ గొప్ప వాళ్ళే మనువులు, సప్తర్షులే మనకు మూల పురుషులుగా ఉన్నారు. మరి వారి తత్వాన్ని మనం నిలుపుకుంటేనే మనం యథార్థముగా మన యొక్క వంశాన్ని మనం నిలుపుకున్న వాళ్ళం అవుతాం. వారు జీవించిన విధానములో ఉండడానికి మనం ప్రయత్నిస్తేనే, వారు పొందినటువంటి జ్ఞానాన్ని పొందడానికి మనం అభిలషిస్తేనే ఆ మానవ అనే పదానికి సరైన అర్థాన్ని చేకూర్చినటువంటి వాళ్ళం అవుతాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆ విధంగా జీవించి, అనుభవించి, ఆచరించి చూపించారు లోకానికి. ఇంత సృష్టికి మూలంగా ఉంటూ కూడా ఎంతో వాళ్ళు పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు, జ్ఞానవంతులై ఉండేవారు. మరి ఆ విధమైన వారే మనకి మూల పురుషులుగా ఉన్నప్పుడు ఆ వంశంలోంచి వచ్చిన వారమైన మనం కూడా ఆ విధంగా జీవించే ప్రయత్నమే చెయ్యాలి. కావున ఈ వేదోక్త ధర్మమైనటువంటి సనాతనంగా చెప్తున్నటువంటి ఈ జ్ఞానధర్మం ఏదైతే ఉందో అది ఏ కొందరికో పరిమితమైనది మాత్రము కాదు అని గుర్తించాలి. మానవులుగా పుట్టిన అందరము కూడా ఆచరించవలసిన ధర్మం ఇది.
ఈ సనాతన ధర్మము, వేదోక్త ధర్మము అందరికీ కూడా అవలంబనీయమే ఇది. కనుక ఆ విధంగా మన మూలాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందరికీ ఈ విధంగా ఆలోచించుకుంటే అందరికీ మూలం పరబ్రహ్మమే. ఆ మూలము నుంచి వచ్చిన వారే ఈ మహర్షులు, మనువులు, ఈ సనక సనందాదులు. కనుక అక్కడి నుంచి ఈ సృష్టి పరంపర మొదలైంది. కనుక మన పూర్వీకులు కూడా ఇంత గొప్ప స్థితిలో ఉన్నారు. కావున మనందరం కూడా ఆ అడుగుజాడల్లో నడిచి వారిని ఆదర్శంగా తీసుకుని మునుముందుకి సాగి వారందరూ సాధించిన లక్ష్యసిద్ధిని మనము పొందగలిగి ఉండాలని ఎవరికి వాళ్ళమే నిర్ణయించుకోగలిగి ఉండాలి. ఇటువంటి శ్లోకంలో వచ్చే అర్థాన్ని గుర్తించుకుంటూ ఈతా విభూతిం యోగంచ మమయో వేత్తి తత్వతః సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ విభూతి యోగమును లెస్సగా తెలుసుకొనిన వాడు చలనము లేనటువంటి ధ్యాన యోగమును నెలకొనగలడు, సందేహమే లేదు అన్నారు. ఇప్పుడు మీకు నేను చెప్పబోయేటువంటి ఈ విభూతి యోగము అంటే నా ఐశ్వర్య సంబంధమైనటువంటి విధానాన్నంతటినీ కూడా నీకు చెప్పబోతున్నాను. దాన్ని ఎవరైతే లెస్సగా తెలుసుకుంటారో అటువంటి వారికి కలిగే సిద్ధి ఏమిటో కూడా ఇక్కడ చెప్పారు. అదే చలనము లేనటువంటి ధ్యాన యోగమున వారు నెలకొనగలుగుతారు అని చెప్పారు. ఎందువల్ల ఈ విభూతులను తెలుసుకోవాలి, ఈ విభూతులు తెలుసుకోవడం వల్ల సాధకుడికి జరిగేటువంటి మేలేమిటి అనేది గమనిస్తే పరమాత్మ యొక్క ఐశ్వర్యమైన ఈ విభూతిని ఎంతెంత మనం తెలుసుకుంటూ ఉంటామో అంతంత భగవంతుని యందు మనకి ఆధిక్యత అంటే అంత గొప్ప శ్రేష్టత్వం అనేది మనకి ఏర్పడుతుంది, శ్రేష్ట భావన కలుగుతుంది. పరమాత్మ ఇంత గొప్పవాడా, ఇంత మహనీయుడా, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి స్థితి ఇంత గొప్పదా అని మనకి ఎరుకవుతూ ఉంటుంది. అటువంటి శ్రేష్ట భావనే భక్తిగా పరిణమిస్తుంది. అటువంటి శ్రేష్ట తత్వంతో కూడినటువంటి మన మనస్సే భగవంతుని యందు అది తన్మయం కాగలుగుతుంది. ఆ విభూతులను అంత గొప్పగా మనం తెలుసుకోవాలి. కనుక భగవాన్ ఇక్కడ చెబుతూ అటువంటి వారు చలనము లేని ధ్యాన యోగము నెలకొనగలడు, సందేహమే లేదన్నారు. దీని యొక్క అంతరార్థాన్ని మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.